శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల మాసఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకోబోయే ముందు ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశిలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, కుంభంలో శని, మీనంలో శుక్ర రాహులు సంచారం చేయడం అనేటువంటిది ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ఈ మాసం మేష రాశి వారికి ఎన్నో రకాలుగా చాలా బాగుంది. ఈ మాసం మీ జీవితాన్ని మలుపు తిప్పే మాసం అని చెప్పొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా వినియోగపెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ధైర్యంగా ప్రతి విషయంలోనూ ముందంజ వేస్తారు. ఆర్థికంగా ఎన్ని రకాల ఖర్చులున్నా, ఒడిదుడుకులున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్య సాహసే లక్ష్మి అంటూ ప్రతి విషయంలోనూ ముందంజ వేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా కూడా ప్రతి చిన్న సందర్భంలోనూ స్నేహితులు, మిత్రులు మిమ్మల్ని చాలా సందర్భాల్లో ఆదుకుంటారు. సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా మీకు సహాయం చేస్తారు. తద్వారా మంచి స్థితికి చేరుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని సునాయాసంగా సాధించగలుగుతారు. ఇక మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి రాజకీయ పరంగా చాలా బాగుంది. ఈ మాసం గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ప్రజా అనుగ్రహం అనేటువంటిది చాలా బాగుంటుంది. అధిష్టానంలో కూడా మీ యొక్క పరపతి బాగా పెరుగుతుంది. మీరు ఊహించనటువంటి కాంట్రాక్ట్స్ అటువంటివి కూడా దక్కుతాయి. తద్వారా ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ అందరి దగ్గర సలహాలు తీసుకుంటారు, కానీ స్వయం నిర్ణయ శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీలైనంత వరకు ఎవరైతే మీకు వ్యతిరేకమైనటువంటి సలహాలు చెప్తూ ఉంటారో వాళ్ళని మీ నిర్దాక్షిణ్యంగా, నిర్ద్వందంగా తోసిపుచ్చుతారు, దూరంగా పెడతారు. వాళ్ళని మీ దగ్గరకు కూడా రానిటువంటిది జరగదు. మీరు ఏమి చెయ్యాలనుకుంటారో, ఏమి కావాలనుకుంటారో కేవలం స్వయం నిర్ణయ శక్తి మీదే ఆధారపడి నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాలను అమలుపరచడం, తద్వారా విజయ పరంపర కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చక్కటి శుభ ఫలితాలు ఇస్తాయి. సంతాన పురోగతి చాలా బాగుంది. సంతానం విషయంలో కూడా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషపడతారు. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలని, వసతుల్ని సునాయాసంగా ఏర్పాటు చేయగలుగుతారు. మంచి విద్యా సంస్థల్లో చేర్పించగలుగుతారు. అలాగే ఒక స్థాయిలో వాళ్ళని మీరు చూడగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలన్నీ కూడా మీకు చాలా చక్కగా ఈ మాసం నుండే ప్రారంభం కాబోతున్నాయి. ఈ విషయంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఎన్ని రకాలుగా ముందు వెనక మీ గురించి మంచిగా చెడుగా మాట్లాడినా, మీ గురించి దుష్ప్రచారాలు చేసిన గంభీరమైనటువంటి స్వభావంతో ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు మరుగుతాయి అనేటువంటి ఆలోచన చేస్తారు. కాబట్టి ఆ కుక్కల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనేటువంటి ధైర్యంతో ప్రతి విషయంలోనూ ముందంజ వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఆహార విహార నియమాలు పాటించడం ఈ మాసం చాలా అవసరం. కొంచెం ఎంత చిన్న డిస్టర్బెన్స్కి గురైనా, అంటే ఆహార విహార నియమాల్లో ఎంత చిన్న డిస్టర్బెన్స్కి గురైనా కూడా ఆరోగ్యం మీద కొంచెం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వ్యయంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా కొంత అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి, కానీ వాటిని చాలా సునాయాసంగా దాటగలుగుతారు. మీకంటే కూడా మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తలు పట్టడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్స్ లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగస్తులకు మాత్రం చాలా బాగుంది. వ్యాపారస్తులకు కూడా లాభాలు ఇబ్బడిముబ్బడిగా వస్తాయి. లాభ పరంపర బాగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్స్ని సునాయాసంగా నిర్వర్తిస్తారు. నూతన ఫ్రాంచైజీలను కూడా ఏర్పాటు చేయగలుగుతారు. వీళ్ళకి కూడా అద్భుతంగా ఉంది. ఇక రాజకీయ నాయకులకి అద్భుతంగా ఉందని చెప్పాం. సినిమా రంగంలో ఉండేటువంటి కళాకారులకి, కవులకి, రచయితలకి వీళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు మంచి ప్రాజెక్ట్స్, మీ చేయి జారిపోయినాయి అనుకున్న ప్రాజెక్ట్స్ కూడా మళ్ళీ మీకు తిరిగి చేతికి వస్తాయి. వీటిని చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఊహాలోకాల్లో విహరించడం అనేటువంటి దాన్ని పక్కన పెడతారు. ఊహాలోకాల్లో విహరించేటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఇది తప్పు, ఇలా విహరించడం వల్ల నష్టపోతారు, ఎటువంటి పరిస్థితులు అలా చేయవద్దు అని వాళ్ళు గట్టిగా చెప్తారు. వినేటట్లుగా చేసుకుంటారు. మీ మాట శాసనంగా కొనసాగేటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులను కూడా ప్రాక్టికల్గా ఉంచుతారు. ఇకపోతే మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే
మేషరాశి స్త్రీలకి మీరు ఏది చేసినా సరే చాలా ధైర్యంతో సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు చేయటానికి మీదైనటువంటి గట్టి కృషిని తీసుకుంటారు, గట్టి నిర్ణయాలను కూడా తీసుకుంటారు. ఈ విషయంలో జీవిత భాగస్వామి అభిప్రాయాలను కూడా కొంతమేర పక్కన పెట్టి మీరే కొంచెం డామినెంట్గా నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆ జరిగినటువంటివన్నీ కూడా మంచికే దారితీస్తాయి, కానీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా లాభంలో ఉన్న శని సంచార రీత్యా ప్రతి పనిలోనూ స్నేహితుల సహాయం, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలన్నీ మీకు బలంగా ప్రస్ఫుటంగా లభించడం వల్ల మీరు చేసే ప్రతి పనికి ఆమోద యోగ్యత అనేటువంటిది, అంటే ఆమోద ముద్ర అనేటువంటిది పడుతుంది. ఇది మేషరాశి స్త్రీలకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. గతంలో చేసినటువంటి రుణాలని ఈ మేషరాశి వాళ్ళు సునాయాసంగా ఈ మాసం నుంచి తీర్చడం మొదలు పెడతారు, దాదాపుగా తీర్చివేయడం జరుగుతుంది. అట్లా మీ జీవితంలో ముందుకెళ్ళడం అనేటువంటిది కూడా డెఫినెట్గా జరిగి తీరుతుంది. ఇకపోతే ఈ మేషరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి కాలం. ఈ మేషరాశి వారికి రేపు రాబోయే రోజుల్లో ఏలినాటి శని కూడా ప్రారంభం కాబోతోంది. ఈ ప్రారంభం అయ్యే సమయంలో ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు శనికారకత్వానికి సంబంధించినటువంటి బిజినెస్లు, అంటే నూనె, ఆయిల్స్, కాటను, అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్, ప్లాస్టిక్స్, రీసైక్లింగ్ యూనిట్స్, ఇండస్ట్రీస్, వీటిల్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం. వీళ్ళకి గ్రహగతులు అంత అనుకూలంగా లేవు. కొంత ఇబ్బందులు అనేటువంటి గతంలోనే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అవి బాగా పెరిగి పెద్దవయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే మాత్రం శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా, కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళకైనా, కాంట్రాక్టర్స్కైనా చాలా బాగుంది. ఈ విషయంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత అయితే లేదు. ఇక మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే మేషరాశి వారికి సంబంధించి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, తండ్రి గారితో కానీ భేదాభిప్రాయాలు వస్తాయి. తండ్రి గారితో కొంత ఇబ్బందికరమైనటువంటి కొంచెం మనసుకి నచ్చనటువంటి సంభాషణలు అనేటువంటివి దొర్లుతూ ఉంటాయి. వీటి రీత్యా కొంత ఇబ్బందికి గురవుతారు. కొంతమంది అయితే మాత్రం కొంత దూరంగా రావడం కూడా జరిగే పరిస్థితులు కూడా గోచరించబోతున్నాయి, అంటే రాబోతున్నాయి. మేషరాశి వాళ్ళు తండ్రితో భేదాభిప్రాయాలు కొంచెం పెద్దవి కాకుండా చూసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. పిత్రార్జితం, పూర్వార్జితం పూర్తిగా అక్కడికి వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆస్తుల్ని కొన్ని సందర్భాల్లో మొండిగా అమ్మేస్తారు. ఇటువంటివి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, కఠినంగా అమలుపరచడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి ముఖ్యంగా మేషరాశి వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అంశాలు. ఇక మరి ముఖ్యంగా ఆలోచించేటట్లయితే మేషరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది, చక్కటి ర్యాంకులు వస్తాయి. మీరు కోరుకున్నట్లుగానే మీ విద్యాయోగం అనేటువంటిది కొనసాగుతుంది, మంచి పర్సంటేజ్ కూడా వస్తుంది. ఇక ఎవరైతే మేషరాశిలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి వృత్తులు చేస్తూ ఉంటారో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళందరికీ కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అయితే మరిన్ని శుభ ఫలితాలు రాబట్టుకోవడం కోసం రాహుకేతువులకి సంబంధించినటువంటి కొన్ని శాంతి పరిహార క్రియలు పాటించండి. సర్పక్షేత్రాలను సందర్శించండి. అలాగే ఎవరైతే ఈ వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు అంగారక పాశుపత హోమాన్ని జరిపించుకోండి. అలాగే మంగళవార నియమాలు పాటించండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించండి. ఇలా చేస్తే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. జాతక రీత్యా, దశాంతర దశ రీత్యా వచ్చేటువంటి కొద్దిపాటి ఇబ్బందుల్ని కూడా సునాయాసంగా జయించగలుగుతారు. కనుక నేను చెప్పిన అన్ని రకాల పరిహారాలని పాటించండి. తగిన సూచనలతో పాటించి మేషరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.